భోగి పండుగ అంటే ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా భావిస్తారో మీకు తెలుసా? పాతదాన్ని వదిలి కొత్త ఆశలను ఆహ్వానించే ఈ పండుగ వెనుక ఎన్నో కథలు, ఆచారాలు ఉన్నాయి. ఈ పండుగ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుభ్రత కోసం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. భోగి పండుగ సంక్రాంతి పండుగలో మొదటి రోజు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించడానికి ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి అంటే పాత అలవాట్లను వదిలి కొత్త ఆశలను స్వాగతించడం. ఈ రోజున భోగి మంటలు వేయడం, చిన్నారులపై భోగి పళ్లను పోయటం, బొమ్మల కొలువు నిర్వహించడం వంటి ఆచారాలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. భోగి మంటలు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఇది కేవలం చలిని తగ్గించడానికే కాదు. ఈ మంటల వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. శాస్త్రీయ కారణం ఏమిటంటే సూర్యుడు దక్షిణాయనంలో ఉండటంతో చలి ఎక్కువగా ఉంటుంది. భోగి మంటలతో వాతావరణం తగినంత ఉష్ణతను పొందుతుంది. గొబ్బెమ్మలను పిడకలుగా చేసి రావి, మామిడి, ఔషధ చెట్ల కలపతో మంట వేస్తారు. మంటల కారణంగా గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి మరియు శ్వాసకోశానికి ఆరోగ్యం లభిస్తుంది. పురాణాల ప్రకారం గోదాదేవి శ్రీరంగనాథ స్వామిలో లీనమై భోగాన్ని పొందింది. దాని గుర్తుగా భోగి పండుగ ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన రోజుని భోగి రోజుగా గుర్తిస్తారు. ఇంద్రుడి అహంకారాన్ని అణిచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పవిత్రమైన రోజుని భోగి రోజుగా గుర్తించబడింది. భోగి మంటలు సమాజంలో ఐక్యతను పెంచుతాయి. అందరూ కలిసి మంటల చుట్టూ చేరి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. అగ్నిదేవుడిని పూజించి వాయుదేవునికి గౌరవం అందిస్తారు. ఈ మంటలు ప్రజల మధ్య అనుబంధాలను బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. భోగి రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు. రేగిపళ్ళు, పూలు మరియు శనగలను కలిపి చిన్నారులపై చల్లడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితానికి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఇది బదరీవనంలో శ్రీహరికి దేవతలచే రేగిపళ్లతో అభిషేకం చేసిన సాంప్రదాయానికి అనుసంధానం. భోగి సాయంకాలం కుటుంబ సభ్యులు కలిసి బొమ్మల కొలువు నిర్వహిస్తారు. బొమ్మలతో పాటు అందంగా అలంకరణ చేసి పూజలు చేస్తారు. భోగి పండుగ మనకు పాత అలవాట్లను వదిలి కొత్త ఆశలను స్వాగతించమని చెప్పే పండుగ. ఇది మన జీవితంలో శుభ ఆరంభానికి ప్రేరణగా మారుతుంది. ప్రకృతి పట్ల కృతజ్ఞతతో పాటు కుటుంబ అనుబంధాలను బలపరచడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ భోగి పండుగ మీ కుటుంబాల్లో ఆనందాల్ని, శుభాలను నింపాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు.